వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నిన్న నగరంలో వేలాది మంది ప్రజలు విద్యార్థులతో కలిసి ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అన్నారు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఉగ్రవాదులు ఈ దేశం వైపు కన్నెత్తి చూడకుండా గట్టిగా జవాబిచ్చాం. మన సైనిక దళాల పరాక్రమాన్ని దేశ ప్రజలంతా కూడా చూశారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత్ లో జరిగిన ఉగ్రదాడులన్నిటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించారు. వారి దేశాన్ని వారు పాలించుకోలేకే అభివృద్ధి చెందుతున్న భారత్ లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయి. మన అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోతోంది అని అన్నారు. పునరుత్పాదక ఇంధన హబ్ గా మారుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. అనంతపురం జిల్లా జేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్ల రూపాయలతో స్థాపించనున్న 4.8 గిగావాట్ల ఇంటిగ్రేట్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 8 నెలల్లోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగాం. టాటా పవర్ 49,000 కోట్ల రూపాయలతో 7,000 మెగావాట్లు, వేదాంత, సెరెంటిగా 50,000 కోట్ల రూపాయలతో 10,000 మెగావాట్లు, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ 6,000 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.86 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇది ఆయా సంస్థలకు ఏపీపై చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. రెన్యూ సంస్థ తొలి దశలో 587 మెగావాట్ల సౌరశక్తి, 250 మెగావాట్ల పవన విద్యుత్తు, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను 7,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుంది. వివిధ దశల్లో 22,000 కోట్ల రూపాయలతో 4,800 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుంటుంది. దీనివల్ల స్థానికులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. మేం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాం, చేయలేక క్షమాపణ కోరాం. ఈవీఎంల వల్లనో ఇంకే కారణం వల్లనో అధికారం కోల్పోయాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కనీసం కసరత్తు చేశారా అని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైసీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతల సమావేశం కాకినాడలో జరిగింది. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంస్థాగతంగా 90% మండల స్థాయి కమిటీలు వేశామని, మిగిలినవి జూన్ లోపు, గ్రామ స్థాయి కమిటీలను జులై లోపు నియమిస్తామన్నారు. జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని, అలాగే నియోజకవర్గ జిల్లా స్థాయిలో సమస్యలపై ఆందోళన, దీక్షలు చేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతిదారులు, మేత సరఫరాదారులు లాలూచీ పడి ప్రభుత్వ వత్తాస్తో ఆక్వా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పొగాకు రైతుల ఇబ్బందులు, ఆక్వా రంగ సమస్యలను అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరలో ఆయన క్షేత్రస్థాయి వస్తారని, రైతులతో చర్చిస్తారని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు తడిసిందని భావిస్తున్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే 50 లక్షల టన్నులు దాటాయని వెల్లడించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లపై సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్, డైరెక్టర్ ప్రసాద్ తో పాటు మార్కెటింగ్, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.
వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విత్తనాలు ఎరువుల అక్రమ దందాపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర నిఘా పెట్టండి అని నిర్దేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించి వారిపై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాహాటంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రం దివాలా తీసిందని, చివరకు ఆర్థిక ఎమర్జెన్సీ విధించి సంక్షేమ పథకాల్లో కోత పెట్టాలని చూస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ 2-3 నెలలుగా ముఖ్యమంత్రి బాహాటంగా చెబుతున్నారు. మంత్రులు మాత్రం మాట్లాడడం లేదు. ఆదాయం లేదని, అప్పులు పుట్టడం లేదని, అందువల్ల ఇచ్చిన హామీలను అమలు చేయలేమని ప్రజలకు చెప్పేద్దామని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుందని మొదటి నుంచి కొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం గత 10 ఏళ్ల భారాస పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలకు వివరిస్తూ ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని చూస్తున్నారు. దీని ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయలేమని చెప్పడం, ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడం, రైతు భరోసా పథకంలో కోత, ఫీజు రియంబర్స్మెంట్ పథకం లాంటివి ఎత్తివేయడం వంటివి చేయవచ్చనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందన్నారు. మన సైనికుల పరాక్రమం చూసి దేశ విదేశాల్లోని భారతీయులు గర్విస్తున్నారని తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణి శక్తిని దాయాది దేశం కూడా అంగీకరించిందని పేర్కొన్నారు. రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే ఈ రంగానికి 50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని పెంచే యోచనలో కేంద్రం ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఈ మేరకు అనుబంధ పద్దును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తరువాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామాగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చుల దృష్ట్యా కేంద్రం ఈ మేరకు ఆలోచనలు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో రికార్డు స్థాయిలో 6.81 లక్ష కోట్ల రూపాయలను తొలుత ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45% కాగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53% ఎక్కువగా ఉండనుంది. అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా దేశాధినేత ఏడీ రమా స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలుపై కూర్చొని ఏడీ ఆమెను ఆహ్వానించారు. మెలోని కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా అల్బేనియా ప్రధాని ఏడీ మోకాలుపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోని ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తామంటూ FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ హత్య కుట్రపై తాజాగా ట్రంప్ స్పందించారు. అతడు ఒక బ్యాడ్ కాప్ అంటూ ట్రంప్ కామీపై మండిపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ కామీకి దాని అర్థం ఖచ్చితంగా తెలుసు. అతను హత్య చేయాలనుకున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అతను సమర్థుడు కాకపోవచ్చు, కానీ దాని అర్థం తెలుసుకునే తెలివి ఉంది. కామీ దేశాధ్యక్షుడిని చంపేందుకు పిలుపునిచ్చాడు. అతడు ఒక డర్టీ కాప్ అని ట్రంప్ పేర్కొన్నాడు. హరిహర వీరమల్లుగా సినీ ప్రియులను పలకలించనున్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఈ పాన్ ఇండియా సినిమా 2 భాగాలుగా విడుదల కానుండగా తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో వీరమల్లుగా పవన్ కత్తి పట్టుకొని శత్రువుల్ని వేటాడుతున్నట్లు ఆసక్తికరంగా కనిపించారు. ఇది 17వ శతాబ్దం నాటి మొఘల్ రాజ్య నేపథ్యంలో జరిగే కథగా ఉండనుంది. పవన్ ఇందులో ధర్మం కోసం యుద్ధం చేసే యోధుడిగా టైటిల్ పాత్రలో సందడి చేయనున్నారు. త్వరలో 3వ పాటతో పాటు ట్రైలర్ విడుదల చేయనున్నామని, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్లో 90 మీటర్ల మార్క్ను అధిగమించాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ 3వ రౌండ్లో ఈటను
90.23 మీటర్లు విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. తన పేరిట స్టాండ్ ఉన్న స్టేడియంలో మ్యాచ్లు ఆడబోతుండడం ప్రత్యేక అనుభూతిగా మిగలనుందని భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ అన్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో స్టాండ్ కు అధికారికంగా రోహిత్ పేరు పెట్టిన సందర్భంగా అతడిలా వ్యాఖ్యానించాడు. క్రికెట్ స్టేడియంలో ఒక స్టాండ్ కు నా పేరు పెడతారని కలలో కూడా అనుకోలేదు. వాంఖడే లాంటి ప్రఖ్యాత మైదానంలో ఎందరో దిగ్గజాల సరసన నా పేరు ఓ స్టాండ్ కు ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నా కుటుంబం సన్నిహితుల మధ్య ఈ నామకరణం జరగడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్లో మే 21న ముంబైలో మ్యాచ్ ఆడబోతుండడం ఓ కొత్త అనుభూతిగా మిగలనుంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మైదానంలో బరిలో దిగినప్పుడు మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని రోహిత్ తెలిపాడు. తుర్కియేకు చెందిన సెలెబీకి భారత్ కొట్టిన దెబ్బ కాస్త గట్టిగానే తాకినట్లుంది. మే 16న ఇస్తాంబుల్లో ఆ కంపెనీ షేరు ధర ఏకంగా 10% పతనమైంది. గత 4 సెషన్లలో ఈ షేరు విలువ 30% ఆవిరైంది. సెలిబీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారతీయ విమానాశ్రయాలలో సరుకుల రవాణాతో పాటు బహుళ సేవలను ఇన్నాళ్లు అందించింది. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియే ప్రభుత్వం పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో పాటు తమ సైనికులను అక్కడకు పంపింది. దీంతో ఆగ్రహించిన భారత్ ప్రభుత్వం సెలబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్లను రద్దు చేసింది. మరోవైపు అదానీ ఎయిర్పోర్ట్ సంస్థ కూడా సెలబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో ముంబై, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి అది బయటకు వెళ్లనట్లయింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.